హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎంతో తేలిగ్గా ఈజీగా కలర్ఫుల్ కలర్స్ కలిపి చూపిస్తున్నాను. మన ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతో నేను ఈరోజు ఒక కప్పు రేషన్ బియ్యంలో ఒక స్పూను పసుపు వేసి కొన్ని నీళ్లు వేసి ఈ ఎల్లో కలర్ తయారు చేశాను. రైస్ ఫ్లోర్ తయారు చేసుకొని కొన్ని కలర్స్ తయారు చేశాను. ఇలా రైస్తో కూడా మనం అన్ని కలర్స్ తయారు చేసుకోవచ్చు. చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని అందులో ఇలా కలర్స్ నింపుకోవడం వల్ల చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఈ రైస్తో తయారు చేసుకున్నప్పుడు ఫుడ్ కలర్స్ కానీ లేదా మన ఇంట్లో ఉండే ఇట్లా మంచి ఇంగ్రీడియంట్స్తో కానీ తయారు చేయండి. ఎందుకంటే పక్షులు కానీ జంతువులు కానీ తిన్నప్పుడు వాటి ఆరోగ్యానికి ఏ హానికరం ఉండకుండా ఉంటుంది. కెమికల్స్ ఉన్న కలర్స్తో తయారు చేసినప్పుడు మాత్రం ముగ్గు పిండిలో వేసి తయారు చేసుకోండి. అదేనండి రాయి ముగ్గు ఉంటుంది కదా, మనం రోజు డైలీగా యూజ్ చేసేది, అందులో వేసి లేదా ఇసుకలో వేసుకొని రెడీ చేసుకోండి. ఇలా ముగ్గు పిండితో మన రైస్ ఫ్లోర్తో తయారు చేసుకున్నప్పుడు మాత్రం ఫుడ్ కలర్లు యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను మరో కలర్ తయారు చేస్తున్నాను. ఇది ఉజాల లిక్విడ్. 2 స్పూన్లు వేసుకుంటే ఇలా డార్క్గా వస్తుంది, 1 స్పూన్ వేసుకుంటే లైట్ కలర్ వస్తుంది. చూడండి, ఇలా ఈ తేడా కూడా మీరు గమనించి కలర్స్ కలుపుకోండి. ఏ కలర్ అయినా అంతేనండి. ఇది మరో కలరు ఫుడ్ కలర్ అండి. రైస్ ఫ్లోరు 1 కప్పు 1/2 స్పూను ఈ ఫుడ్ కలర్ వేసి ఇలా చిలక పచ్చ కలర్ కలుపుకున్నాను. డార్క్ కావాలనుకుంటే 1 స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇది మా పిల్లల జీన్స్ ప్యాంట్ కలర్ అండి. పిల్లల జీన్స్ ప్యాంట్ బ్లాక్ కలర్ షేడ్ అయినప్పుడు ఇలా నేను కలర్ ప్యాకెట్ తీసుకువచ్చి నీళ్ళల్లో వేసి ఆ జీన్స్ ప్యాంట్ 1 గంట సేపు నీళ్ళల్లో ఉంచి తర్వాత ఆరవేస్తే వాళ్ళ జీన్స్ ప్యాంట్ మళ్ళీ బ్లాక్ కలర్కి వస్తుంది. అప్పుడు మిగిలిన ఆ కలర్ని నేను ఈరోజు 1 కప్పు రాయి ముగ్గులో వేసి ఇలా నేను బ్లాక్ కలర్ తయారు చేసిన. అందరూ బ్లాక్ కలర్ ఎలా తయారు చేస్తారని అడుగుతూ ఉంటారు కదండి, వాళ్ళ కోసం నేను ఈ బ్లాక్ కలర్ తయారు చేశాను. ఎవరైనా కూడా బొగ్గుతో మాత్రం ఇంటి ముందు వేసుకోకండి, ఎందుకంటే అది మంచిది కాదని అంటూ ఉంటారు. మనం పండుగ పూట బొగ్గుతో ఎందుకండి వేసుకోవడం. బ్లాక్ కలర్ లేకపోయినా పర్వాలేదు, లేదంటే ఇలా కలర్ తీసుకొచ్చుకొని వేసుకోండి. నేను ఈరోజు ఇలా అన్ని కలర్స్ తయారు చేశాను. మనకి షాపులో చక్కగా వాళ్ళు కలర్లు కలిపినవి అమ్ముతారండి. ఒక 30 రూపీస్ కేజీ ఉంటుందండి. ఒక 500 గ్రామ్స్ అట్లా తీసుకుంటే మాత్రం ఎక్కువ రేటు ఉంటుంది. ఇలా 1 కేజీ లాగా తీసుకుంటే మాత్రం ఒక 30 రూపీస్ లేదా ఒక 40 రూపీస్ అట్లా ఉంటుందండి. అప్పుడు అలా తీసుకొచ్చుకొని కూడా వేసుకోవచ్చు. అవి ఇంకా షైనీగా ఉంటాయి. అందులో వాళ్ళు కొంచెం ఇట్లా మెరిసేవి అవన్నీ కలుపుతారు. లేదు మనమే ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే మాత్రం 10 రూపీస్కి కలరు అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొచ్చుకొని మన రాయి ముగ్గులో కలుపుకోవచ్చు. ఎవరైనా వర్క్ ఉమెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వర్క్ చేసుకునే వాళ్ళు, ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వచ్చే వాళ్ళు ఉంటారు కదా పనికి, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక 10 రూపీస్ ముగ్గు కలర్లని అమ్ముతారండి, మెత్తటివి. అవి తీసుకువచ్చుకొని రాయి ముగ్గులో మనం డైలీ యూజ్ చేసే రాయి ముగ్గు ఉంటుంది కదా, అందులో వేసి అప్పటిదప్పుడే కలుపుకోవచ్చు అండి. ఒక 10 మినిట్స్ ముందు కలిపి చక్కగా ముగ్గులో వేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. అది మాత్రం వర్కింగ్ చేసే ఉమెన్స్కి మాత్రం చాలా యూజ్ అవుతుంది. అది మాత్రం లేదంటే చక్కగా కేజీ ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని ఉన్న పండుగలకు యూజ్ చేసుకోండి. నేను ముగ్గు వేశాక మరుసటి రోజు ఆ ముగ్గును నేను బయట పడేయకుండా ఇలా నేను మొత్తం దగ్గరికి అని ఒక పాత్రలోకి తీసుకొని కొంచెం కలర్ వేసి చక్కగా ఆ కలరు పేపర్లో ఆరవేసుకొని మరుసటి రోజు ఆ కలర్ను నేను యూజ్ చేసుకున్నాను. ఎవరైనా సిమెంట్ ఫ్లోర్ ఉన్నప్పుడు దానిపైన ముగ్గు వేశాక చక్కగా చీపురు గట్టతో దగ్గరకని ఆ ముగ్గును మరో కలర్తో కలిపి అది మరుసటి రోజు యూజ్ చేసుకోండి.